అమెరికా పర్యటనకి వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి బోగస్ కంపెనీతోని 1000 కోట్ల పెట్టుబడి తెస్తుందని చెప్పి ఒక బోగస్ కంపెనీ నమ్మి అనౌన్స్మెంట్ చేయడం ప్రజల్ని పిచ్చోళ్ళు చేయడమా అని అనుకున్నట్టయితే అది నిజమే అని తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఇదివరకే ఓ సందర్భంలో అమెరికాలో మాట్లాడుతూ ప్రజలు ఎన్నికల ముందు ఇచ్చే హామీలను 100కు 100% నమ్మరు, నమ్మకుండానే ఓటేస్తారు, ఓటు వేయడం మోసపోవడం వాళ్ళ జన్మ హక్కు అన్నట్టు ఇంతకుముందే మాట్లాడాడు. అదే మాటను బలపరుస్తూ బోగస్ కంపెనీకి తెరలేపి 1000 కోట్ల పెట్టుబడి తెలంగాణ రాష్ట్రానికి వస్తుందని ముఖ్యమంత్రి హోదాలో ఉండి అనౌన్స్ చేయడం మన దురదృష్టకరం. ఇంకా ఈ రేవంత్ రెడ్డి అనే సీఎం మన తెలంగాణ రాష్ట్రానికి డెవలప్మెంట్ పరంగా ఆలోచించినట్లయితే ఆయనకు తెలంగాణ భౌగోళిక సామాజిక పట్ల రెండిటి మీద అవగాహన లేదు. సమాజం పట్ల అవగాహన ఉంటే సామాజికంగా ఎలా అభివృద్ధి చెందుతుంది, ఏ సామాజిక వర్గాలు తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్ని ఉన్నాయి, ఆ సామాజిక వర్గాలకు ఎటువంటి అభివృద్ధి అనేది అవసరం అనేది ఆయనకు తెలియదు. అది మన దురదృష్టం. అంతేకాకుండా భౌగోళిక పరిస్థితుల విషయానికి వచ్చినట్లయితే ఇంకా ఆ భౌగోళిక విషయాలలో ఈయనకున్న నాలెడ్జ్ శూన్యం. ఈ రెండు సందర్భాలను అనుసారం చేసుకొని అనుసంధానంగా మనం మాట్లాడుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి బోగస్ కంపెనీలను తెలంగాణ రాష్ట్రానికి తేవడం అనేది ఒక కుంభకోణానికి తెరదీసినట్లు ఉందన్నమాట. ఈ కుంభకోణాలు కాంగ్రెస్ పార్టీలో కామన్. 2G 3G ఇట్లా రకరకాల కుంభకోణాలు ఎన్నో జరిగినాయి. కమిషన్లకైతే కొదవలేదు. కమిషన్లు కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా కాంగ్రెస్ పార్టీ గత 100 సంవత్సరాలుగా దేశంలో తెల్లోడు ఎవడైతే ఆంధ్ర అక్కడి నుంచి వచ్చిండో తెల్లదోర అనేటోడు ఇంగ్లాండ్ నుంచి వానికి మించిన దోపిడీ చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రతి రాష్ట్రంలో ఉన్న ఖనిజాలను, అనేక ఉత్పత్తులను, అనేక రకాల వ్యవస్థలను భ్రష్టు పట్టించి ప్రతి చోట అవినీతి అనే పాదాన్ని మోపినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తెలంగాణ ప్రజలు తప్పు చేసిరని మనం భావించవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలల వ్యవధి అయినా కానీ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం పట్ల ఏ ఒక్క విషయంలో కూడా ఒక స్టాండర్డ్ నిర్ణయం తీసుకుంది లేదు. జాబ్ క్యాలెండర్ వేస్తే అది తూతూ మంత్రంగానే నడిచింది. అదేవిధంగా రైతు రుణమాఫీ చేస్తే అది కూడా తూతూ మంత్రంగానే నడిచింది. అంటే కొంతమంది వ్యక్తులకు, కాంగ్రెస్కు సపోర్ట్ చేసే వ్యక్తులకు మాత్రమే ఆ రైతు బందే కానీ, రైతు రుణమాఫీ కానీ, ఫ్రీ బస్సు అందరికీ యూజ్ అయిందంటే ఏదైనా ఉంది అంటే అది ఫ్రీ బస్సు ఒకటి. మిగతావన్నిటిలో కాంగ్రెస్ పార్టీ చెయ్యి, కాంగ్రెస్ అంటే హస్తం గుర్తు, ఆ హస్తం గుర్తు అనేది ప్రతి చోట హస్తవాస్యం కనపడుతూనే ఉంది. ప్రతి స్కీమ్లో, ప్రతి స్కామ్లో కాంగ్రెస్ పార్టీ మొదటి అడుగులో, మొదటి ముందంజలో ఉందని చెప్పడానికి నాకు ఎటువంటి సంశయం అవసరం లేదు. నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి గమనిస్తున్న కాంగ్రెస్ పార్టీ యొక్క పనితీరును, కాంగ్రెస్ పార్టీ చేసే మోసాలను, కాంగ్రెస్ పార్టీ చేసే అవినీతి అక్రమాలను, కాంగ్రెస్ నాయకులు ఉన్న కుట్రలను, కాంగ్రెస్ నాయకులు చేసే కుతంత్రాలను, ఇవన్నింటికీ ప్రతిరూపమే నేటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వీలైనంత తొందరగా తెలంగాణ రాష్ట్రం నుంచి పారదోలి తమిళనాడు రాష్ట్రంలో ఎట్లయితే వాళ్ళ స్థానిక పార్టీలను బలపరిచి స్థానిక బలాన్ని పెంపొందించుకొని స్థానికంగా తమిళనాడు రాష్ట్రం దేశంలోనే 3వ స్థానంలో అభివృద్ధి చెందినట్టు మన రాష్ట్రం కూడా దేశంలోనే 2వ స్థానానికి చేరుకోవాలంటే ఖచ్చితంగా మనకున్నటువంటి ఈ భ్రష్టు దుష్ట పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీని వీలైనంత తొందరగా తెలంగాణ రాష్ట్రం నుంచి పారదోలాల్సిన అవసరం ఉంది. కొత్త పార్టీలు రావాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో కొత్త రాజకీయ వ్యవస్థ అవసరం ఉంది.
వీటన్నింటినీ గమనించి ఈ బోగస్ కంపెనీలకు ఈ కాంగ్రెస్ పార్టీ చేసే కుట్రలకు తెలంగాణ ప్రజలు నిరుద్యోగులు మోసపోయారు. నిరుద్యోగ భృతి అనేది ఇవ్వకపోవడం దురదృష్టకరం. ఎందరో నిరుద్యోగులు తాగుబోతులై రోడ్ల మీద అవగాహన లేని అనాలోచితంగా రోడ్ల మీద పడుకుంటున్నారు. అటువంటి వీడియోలు కూడా తీసిన మున్ముందు వీడియోలలో మీకు పెడతా చూడండి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మోసాన్ని వాళ్ళను నమ్మించి వాళ్లకు నిరుద్యోగం, రాజకీయ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్లకు ఉద్యోగం కల్పిస్తా అని చెప్పి ఒక బేవర్స్ బ్యాచ్ లాగా తయారు చేసి వాళ్ళని ఈరోజు రోడ్డు మీద వదిలేసింది ఈ రేవంత్ రెడ్డి అని ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నిరుద్యోగ వ్యవస్థలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. ఎన్నో వైన్ షాపులు, అనేక రకాలైనటువంటి ప్రజల నుంచి పీల్చుక తినే ఆధారాలు ఎన్ని ఉన్నాయో వాటన్నింటినీ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ బోనస్ ఇస్తా అన్న 500 రూపాయలకు కూడా ఒక కిటుకు పెట్టింది. సన్న బియ్యం పండించిన వాళ్ళ దగ్గరనే 500 రూపాయలు బోనస్ ఇస్తా అని. ఇట్లా ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ అంటేనే దానికి సంబంధించినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ లోపల ఉంటాయి. ఆ కండిషన్స్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు, నిరుద్యోగులు, సామాన్యులు, పేదలు, నిరుపేదలు, అనేక రకాల సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అన్ని కులాల ప్రజలను మోసం చేసి కేవలం అగ్ర కులాలకు, పెట్టుబడిదారులకు బోగస్ కంపెనీల పేరిట అనేక వేల ఎకరాల భూమిని దారాదత్తం చేసే కార్యక్రమం ఎత్తుకుంది ఈ కాంగ్రెస్ దుష్ట ప్రభుత్వం. ఇటువంటి కాంగ్రెస్ దుష్ట ప్రభుత్వాన్ని తూలనాడి వెంటాడి పోరాటం చేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని స్థానిక పార్టీల చేతులలో పెడితే తప్ప తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగదు, పేదల ముఖంలో ఆనందం దొరకదు.